హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకొక హెల్తీ రెసిపీతో వచ్చేసాను. సో మీరు చూస్తే మన ఛానల్లో అన్ని హెల్తీ రెసిపీసే ఉంటాయి, పిల్లలకి రిలేటెడ్, పెద్దలకి రిలేటెడ్. సో ఇది వచ్చేసి లేడీస్కి ఏంటంటే కొంచెం హెయిర్ ఇష్యూస్ వస్తుంటాయి కదా, హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. సో హెయిర్ లాస్కి ఇది చాలా పనికొస్తుందండి. నేను ప్రెగ్నెన్సీ తర్వాత చాలా హెయిర్ లాస్ అయింది. సో ఏం చేశాను, ఒక 2 months కంటిన్యూస్గా ఇది లడ్డు చేసుకొని తింటే నాకు చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో ఇక్కడ మీకు క్వాంటిటీతో సహా చెప్తాను. నేను ఒక మెజరింగ్ కప్ ఉంటుంది కదా, ఆ మెజరింగ్ కప్ తోటి ఒక కప్పు తీసుకొని బాగా వేయించుకున్నాను. మీరు ముందు చూస్తే చిటపటలాడుతుంది కదా, అలా వేయించుకోండి. అలా వేయించుకున్నాక ఎంత మెజర్మెంట్ ఆఫ్ అవిసె గింజలు తీసుకున్నారో అదే కప్పుతోటి బెల్లము. కొందరు స్వీట్ బాగా తింటారు, స్వీట్ తక్కువ తినే వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం తక్కువ వేసుకోండి. సో నేను మొత్తం కట్ చేసుకొని పెట్టుకొని ఆ అవిసె గింజలు చల్లారాక 2 కలిపి మిక్సీ చేసుకుంటున్నాను. కొందరు ఏం చేస్తారంటే పాకంలాగా చేసి కూడా చేసుకుంటారు. సో నేనేమో ఇలా చేస్తున్నాను. సో చూసేయండి. సో అవిసె గింజలు చల్లారాక ఏం చేస్తున్నానంటే అవిసె గింజలతో పాటు కొంచెం బెల్లం వేసుకొని బాగా గ్రైండ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూస్తే నేను గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటున్నాను. సో మీకు ముద్దలాగా రావాలంటే ఏం చేయాలంటే నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, మీకు అందరికీ తెలిసింది. సో నెయ్యి ఎందుకు వేస్తామంటే టేస్ట్ ప్లస్ యాజ్ వెల్ as ఏంటంటే ఉండ కట్టడం, రౌండ్గా ముద్దలాగా రావడానికి నెయ్యి వేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను నెయ్యి వేసి బాగా మిక్స్ చేసి ఇలా పట్టుకుంటే ముద్దలాగా రావాలన్నమాట. కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది, సో ఎందుకంటే ముద్దలాగా రావాలి కాబట్టి. సో అవిసె గింజల వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి హెయిర్ లాస్కి కానీ. కొందరు ఏం చేస్తారంటే కారం పొడిలాగా చేసుకొని రోజు కన్స్యూమ్ చేస్తారు. సో ఎంత తీసుకుంటే అంత మంచిది. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమేం రెసిపీస్ కావాలో కమెంట్ చేయండి. షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీకు నా వీడియోస్ నచ్చిందనే అనుకుంటున్నాను. సో ఇంకా వీడియోస్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.